నమస్కారం, మీరు చూస్తున్నది టైమ్ 24x7 టీవీ. ముందుగా ఈ రోజు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు రెండు రాష్ట్రాలలో కూడా ఎండ తీవ్రత పెరిగింది. అయితే కొన్ని ప్రాంతాల్లో మబ్బులు, ఈదురు గాలులతో పాటు వర్ష సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఎక్కువగా ఎండలు రాజ్యమేలుతున్నాయి. హైదరాబాద్ సహా చాలా జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 36 నుండి 40 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. అయితే మధ్యాహ్నం తర్వాత వాతావరణంలో మార్పులు కనిపించే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రత్యేకంగా తెలంగాణ జిల్లాలో మబ్బులు కుమ్ముకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా వేడి తీవ్రత కొనసాగుతోంది. కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 38 నుండి 41 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రత్యేకంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో పాటు పిడుగులు పడే సూచనలు కనిపిస్తున్నాయి. విజయవాడ, తిరుపతి, నెల్లూరు ప్రాంతాల్లో సాయంత్రం తర్వాత మబ్బులు పెరుగుతాయి. ఈ మార్పులకు ప్రధాన కారణం వాతావరణంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం మరియు గాలుల దిశలో మార్పులు. దీనివల్ల ఒకవైపు ఎండలు, మరోవైపు అకస్మాత్తుగా వర్షాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మధ్యాహ్న సమయంలో బయటికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. తగినంత నీరు తాగాలి. పిడుగులు పడే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడకండి. రైతులు వర్ష సూచనలపై అప్రమత్తంగా ఉండాలి. మొత్తంగా చూస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎండలలో పాటు చల్లని వర్షాలు కూడా కలిసి కనిపించే పరిస్థితి ఉంది. ఇలాంటి తాజా వాతావరణ సమాచారం కోసం మా ఛానల్ను చూస్తూనే ఉండండి టైమ్ 24x7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.